ఉండొచ్చు కదా అంటే మీరు ఏం చెప్పారంటే ఈ సినిమాకి నాకు ఇన్నోసెంట్ పీపుల్ కావాలి, ఒక ఇన్నోసెన్స్, ఒక ప్యూరిటీ అనేది ఉండాలి. అది ఈ కాలంలో అది నాకు దొరకదేమో. సీతారామం కూడా అంతే కదా, సీతారామం కూడా ఇట్స్ సెట్ ఇన్ ద 60s వేర్ కల్మషం లేని ఒక టైంలో. అది ఎలా చూస్తున్నారు మీరు? లైక్ ఈ టైంలో, లైక్ కాంటెంపరీలో ఆ స్టోరీస్ డూ యూ థింక్ ఆ సొసైటీ అనేది కొంచెం బాగా పొల్యూట్ అయిపోయింది, ఆ ఇన్నోసెన్స్ అనేది లేదు అని? అంటే ఇప్పుడు ఇన్నోసెన్స్ అంటే కూడా ఇప్పుడు మన ఉండుగం లాంటిది బేసిక్గా. ఎలాంటిది? ఉండుగా ఉంటాం కదా, అంటే అది అంతరించిపోతుంది. అది ఇన్నోసెన్స్ అనేది ఇదివరకు, ఇప్పుడు మీరు మామూలుగా మాట్లాడేటప్పుడు ఎవరైనా మంచి అని చెప్పేటప్పుడు మీరు ఏమంటారు? వాడు చాలా మంచోడు అంటాం కంటే పాప వాడు చాలా మంచోడు. మీరు మనమే జడ్జ్ చేసుకోవచ్చు. ఎందుకు వస్తుంది పాపం అన్నమాట? ఎందుకు జాలి పడుతున్నావు మంచి అండి, అంతే కదా. సో వాడు మంచాడు అనే మాట కంటే ముందు ఆ విశ్లేషణ లేకుండా రావట్లా. పాపవాడు మంచాడు రా అంటాం మనం, పాపవాడు అమాయకుడు రా అంటాం, ఎలా బతుకుతాడు అంటాం, మంచాడు అంటే. సో బేసిక్గా ఇన్నోసెన్స్ అనేది ఏమైందంటే ఇప్పుడు ఎవల్యూషన్ ప్రాసెస్లో వెళ్ళిపోయింది. అది తప్పు కాదు. అంటే ఇప్పుడు టైం ఇలా ఉంది. ఇప్పుడు సర్వైవల్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ థింగ్. అప్పట్లో అది కాదు. ఇదివరకు నలుగురు మనుషులు మాట్లాడుకునేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, సాయంత్రం అయితే కలవటం, ఫ్రెండ్స్ ఇంకోటో లేకపోతే ఫ్యామిలీస్ రిలేటివ్స్, షేరింగ్ ఉండేది ఫస్ట్. అది కష్టాలు అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు, సుఖాలు అవ్వచ్చు. బట్ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు బేసిక్ ఏమవుతుందంటే మన లైఫ్ మనం బతకడం చాలా కష్టమైపోతుంది. అది జరిగేదే ప్రాసెస్. అదేం తప్పని కూడా నేను అనట్లా. బట్ అంత టైం లేదు మనకి ఇప్పుడు. అంత ఆలోచించి, అంత పక్కాడి ప్రాబ్లమ్స్ ఆలోచించి అంత టైం లేదు, ఎందుకంటే మనకే చాలా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు దీంట్లో తీసుకొచ్చి అంత ప్యూర్ క్యారెక్టర్స్ని పెడితే వీళ్ళు ఏలియన్ అయిపోతారు టక్కని. మనమే అంటాం ఆటోమేటిక్గా. సో అది ప్రాబ్లం. అందుకు కొంచెం పీరియడ్కి వెళ్తే బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే